సో లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను, వినండి. యెరూషలేమునందు సిమెయోను ఒక మనుష్యుడును, అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మావశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసువును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లా, నేను ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం, నిండు వృద్ధుణ్ణి చూస్తూ ఉన్నాం. మరియా ఒక యవనస్తురాలు, ఆమె కన్యక. ఆమెకు గాబ్రియేలు దూత కనబడి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీవు గర్భవతివై కుమారుని కందువు అన్నప్పుడు, నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగూ సాధ్యమైనప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అన్నప్పుడు ఆమె మారు మాట్లాడకుండా, ఇదిగో ప్రభువు దాసురాలను, ఆయన చిత్తము చొప్పున నాకు జరుగును గాక అని దేవునికి అప్పగించుకుంది. అలాగే యోసేపుకు ప్రదానం చేయబడిన కన్యక అయిన మరియను గురించి, ఆమె గర్భవతి అయిందని తెలిసినప్పుడు యోసేపు ఆశ్చర్యపడ్డాడు, బాధపడ్డాడు. నీతిమంతుడైనందున ఆమెను అవమానపరచడంలక రహస్యముగా ఆమెను విడనాడాలని అనుకున్నాడు. కానీ గాబ్రియేలు దూత యోసేపుకు కలలో ప్రత్యక్షమై, మరియను చేర్చుకున్నట్టుకు నీవు వెనకాడవద్దు, ఆమె గర్భవతి అయినది సర్వోన్నతుని శక్తి వలన సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడను, ఆమె కుమారుని కనును, ఆమెకు యేసు అని పేరు పెట్టుదు అన్నప్పుడు మారు మాట్లాడకుండా విశ్వసించి ధర్మశాస్త్రాన్ని ఎరిగిన, లేఖనాలను ఎరిగిన యోసేపు మరియను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. మరియ యోసేపులో నజరేతు వాస్తవ్యులు. అదే సమయంలో ప్రజాసంఖ్యలు, జనాభా సంఖ్య తీయవలనని కైసరు అగస్తు వలన ఆర్డర్స్ వచ్చినందున ఎవరెవరు వారి వారి ఊళ్ళకు వెళ్ళాలన్నప్పుడు యోసేపు మరియను వెంట పెట్టుకొని, దావీదు గోత్రానికి చెందినవాడు గనుక, దావీదు వంశానికి చెందినవాడు గనుక, యూదా గోత్రానికి చెందినవాడు గనుక నజరేతు నుండి బెత్లెహేముకు నిండు చూలాలిగా ఉన్న మరియను వెంట పెట్టుకొని ఊరికి గాడిద మీదనే వాళ్ళు ప్రయాణం చేసినట్టు 5-6 రోజుల ఆ ప్రయాణం సాధారణంగా పడుతుంది. ఆమె గర్భవతి కనుక అక్కడక్కడ వాళ్ళు బ్రేక్స్ తీసుకొని వెళ్ళుంటే కొన్ని దినములు ఆ ప్రయాణమై వాళ్ళు బెత్లెహేముకు చేరినప్పుడు అక్కడ ఎవరు వారిని ఆహ్వానించలేదు. నా ప్రభువు తల్లి నా దగ్గరకు వచ్చుట నాకెంత ధన్యతని జకరయ్య భార్య మరియను ఆహ్వానించింది. కానీ ఇప్పుడు నిండు చూలాలిగా గర్భవతిగా ఉన్న మరియను, యోసేపును ఎవరు గుర్తించలేదు. ఆ సమయంలో సత్రంలో స్థలం లేనందున పశువులను కట్టివేసే ఆ యొక్క శాలలో ఆమె బిడ్డను ప్రసవించటం ఎవరినండి? రాజాది రాజు అయిన ప్రభు, పరలోకపు సింహాసనాన్ని వదిలి వచ్చిన ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనకి స్థలం లేదు. సిమెయోను చాలా ముసలోళ్ళు అయిన తర్వాత అండి, నేను ముసలోండే, ఓకే, అంత యాక్టివ్నెస్ ఉండదు. మేము నవ్వినా కూడా నవ్వినట్టు కనపడదు. లొట్టపళ్ళు కనపడతాయి, బొక్కలడు లొట్టబడిపోయి ఉంటాయి, ముఖం అంతా పీక్కపోయి ఉంటుంది, నరాలన్నీ బాగా హుషారుగా ఉండవు. కాబట్టి చాలా ఇట్లా అట్టగా నవ్వుతాం. ఏంటంటే కొంతమంది అలాగే ఉంటారు, ముసలోళ్ళు కాదు, యవనస్తులే అలా ఉంటారు. అది నా విచిత్రం, నా బాధ అది చూడండి. కానీ సీమోను
అంత నిండు వృద్ధాప్యం అంటే 100 సంవత్సరాల నుంచి మించి ఉంటాయో లెక్కలు కట్టారండి. యేసు ప్రభువును చూడకముందు చావడు అని పరిశుద్ధాత్ముడు చెప్పాడంటే నీకున్న భక్తిని బట్టి, నీకున్న విశ్వాసమును బట్టి, నీవు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి నీవు నమ్మిన ప్రభువు వచ్చే వరకు నిన్ను ఈ లోకం నుంచి నేను తీయను, నువ్వు చూస్తావు అని చెప్తే అంతగా ఆశ పెట్టుకొని కూర్చున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా, క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా, క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా అన్నట్టు ఎదురు చూస్తున్నాడు అన్నమాట. ఎందుకు? కేకుల కోసమా, బట్టల కోసమా, ఆర్భాటం కోసమా, పిల్లలు వేసే స్కిట్స్ చూడటం కోసమా? దేనికోసం? రక్షకుడిని నేను చూడాలి. యేసులో మరొక గొప్ప కోణములో మరొక ప్రత్యక్షతను నేను చూడాలి. ఎన్ని క్రిస్మస్లు నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయినాయో, ఒక డైమండ్ తీసుకుంటే ఆ డైమండ్ ఎన్ని కోణాలు ఉంటాయో తెలుసా అండి? అవి ఎన్ని రిఫ్లెక్షన్స్ ఇస్తాయో తెలుసా? అలాగూ ప్రతి క్రిస్మస్లోనూ క్రీస్తులో ఉన్నటువంటి ఆ వెలుగు కిరణాలు నీవు చూడని కోణంలో, ఇంతవరకు నీకు ప్రత్యక్షపరచని కోణంలో నువ్వు చూడగలుగుతావు. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో ఆరితేరిన వారు క్రీస్తులో ముందుకు సాగుతుండగా నూతనత్వాన్ని పొందుతారు, నూతన సంతోషాన్ని పొందుతారు, నూతన ప్రత్యక్షతను పొందుతారు, నూతన అభిషేకమును పొందుతారు. ఎప్పుడు నేను క్రీస్తును చూడాలా? మనసంతా కేంద్రీకరించి హృదయం అంతటితో నేను ఆయన్ని స్తుతించాలా? కాచుకొని ఉన్నాడు ముసలాయన పాపం. 8వ రోజున యేసుక్రీస్తుని ధర్మశాస్త్ర ప్రకారంగా నామకరణం చేయడానికి, సున్నతి చేయడానికి దేవాలయంలోనికి బెత్లెహేము నుండి యెరూషలేముకు తీసుకొని వచ్చారు. యెరూషలేము మరియ యోసేపులు ఎంత భక్తి కలిగిన వారో, ఎంత వాక్యానుసారంగా ప్రవర్తించేవారో, ఎంత దేవుని యందు వినయం కలిగిన వారో, దేవునికి లోబడేవారో, దేవుడి చిత్తాన్ని ఎరిగేవారో చూడండి. దేవునికి నమ్మకస్తులు కావాలి. ఆ రోజు మరియ యోసేపులను కోరుకున్నాడు, ఈ రోజు మనల్ని కోరుకుంటున్నాడు. ఆ రోజు బాలుడైన యేసుక్రీస్తు వారికి అప్పచెప్పాడు, ఈ రోజు యేసు సువార్తను మనకు అప్పచెప్తున్నాడు. యేసుక్రీస్తులైన పరిపూర్ణుడైన క్రీస్తు నామములో ఉన్న అధికారాన్ని, ఆశీర్వాదాన్ని నీ చేతికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీవు దాన్ని లోకానికి పంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకు దేవుని క్రిస్మస్ అంటే, అది క్రీస్తును ఆరాధించడం అంటే. అందుకు ఈ దినాన మనం దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. ఈ రోజు నేను క్రీస్తును మరొక కోణంలో, మరొక ప్రత్యేకమైన అభిషేకంతో నేను ఆయన్ని గుర్తించాలి. ఆయన అభిషేకాన్ని, ఆయన ఇచ్చే సంతోషమును, ఆయన ఇచ్చే ఆత్మబలాన్ని నేను పొందాలి. ఆయన్ని లోకానికి నేను అందించాలి. ఆ సమయంలో ఆత్మావశుడై దేవాలయానికి వచ్చాడు. 28వ వచనం, యేసు దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతని చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఏమన్నాడండి? ఇట్లా నేను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని. హల్లెలూయా. ఈరోజు మనం ఈ మాట చెప్పాలండి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాడు, బాగా అర్థం చేసుకోండి. నాథా, ప్రభువా, దేవా, ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోనిమ్ము. నా జీవితం ధన్యమైంది. ఐ మేక్ మై డే. నాకు ఈరోజు నేను పరిపూర్ణ అయిపోయినా, నా తృప్తి తీరిపోయింది. నేను ఆశించిన స్థాయి, ఆశించింది నేను చూశాను. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. యేసుక్రీస్తుని ఎందుకు ఈ లోకంలోని పంపించాడట? అన్యజనులకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను. మనల్ని దేవుడు తన మహిమతో నింపటానికే ఈ లోకంలోనికి వచ్చాడండి. మనల్ని తన యొక్క శక్తితో నింపడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. మనల్ని తన ప్రతినిధులుగా చేసుకోవడానికి ఈ లోకంలో వచ్చే ఉన్నాడు. నిన్ను కూడా క్రీస్తులాగా మార్చడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. క్రీస్తు వలె నీవు కూడా స్వస్థతలు చేయడానికి, క్రీస్తు వలె నీవు కూడా అద్భుతాలు జరిగించడానికి,
క్రీస్తు వల్ల నీవు కూడా పరిశుద్ధుడు అవటానికి, క్రీస్తు వల్ల నీవు కూడా ప్రేమను పంచడానికి, క్రీస్తు వల్ల నీవు కూడా జాలి, దయ, కృప, కనికరము కలిగిన మానవుడిగా ప్రత్యేకమైన పరిశుద్ధపరచమైన దేవుని సొత్తైన ప్రజగా ఉండడానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు. లోకంలో ఎవడు ఎలా క్రిస్మస్ జరిగించుకుంటున్నారో వేరే సంగతి. నీవు విశ్వాసమైతే, నీవు దేవుని బిడ్డవైతే నీ క్రిస్మస్ ఆనందం వేరే. నీ క్రిస్మస్ ఆనందంలో డెప్త్ ఉంది, లోతుంది. నీ క్రిస్మస్ ఆనందంలో దేవుడు చెప్పే మరొక మాట, దేవుడు ఇచ్చే మరొక అభిషేకం, దేవుడు ఇచ్చే మరొక ప్రత్యక్షతను మనం పొందాలి. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం మహిమగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ రోజున యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే నీ ముఖంలో వ్యత్యాసం కనపడద్ది, నీ బాడీ లాంగ్వేజ్లో వ్యత్యాసం కనపడద్ది, నీ యొక్క ఆలోచనలన్నీ పరిశుద్ధపరచబడతాయి. నీ యొక్క ప్రజెన్స్, నీవు ఎక్కడ అడుగు పెట్టావో అక్కడ ఒక ప్రశాంతత కనపడుతుంది, అక్కడ ఒక సమాధానం దొరుకుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక గొడవ రావటమో, ఒక ఘర్షణ జరగటమో, ఒక ఆర్గ్యుమెంట్ జరగటమో ఉందంటే నీలో క్రీస్తు లేడండి. నీవు సమాధానపరిచేవాడివైతే నువ్వు దేవుని కుమారుడిగా ఉంటావు. నీవు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు కాలు పెట్టే స్థలంలో దేవుడు దీవెనిస్తాడు. దేవుని బిడ్డలు ఎక్కడికన్నా వెళ్ళామంటే మనం డప్ప కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రజెన్స్ అక్కడ ఉంటుంది. ప్రభువు ఎక్కడికి వెళితే అక్కడ విడుదల, అక్కడ స్వస్థత, అక్కడ రక్షణ, అక్కడ పాప క్షమాపణ, అక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగాయి. ఈరోజు నిన్ను నన్ను అలా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇశ్రాయేలీలకు మనందరం ఇశ్రాయేలీలం కాదు, కానీ రక్షించబడిన తర్వాత ఏర్పరచబడిన వంశమయ్యాం, రాజులైన యాజక సమూహంలోని చేరాం. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మనము ఆయన మహిమను, ఈ రోజు నుంచి ఆయన మహిమను మనం మొయ్యాలి, మహిమను తీసుకొని వెళ్ళాలి. రెండవది, అన్యజనులకు వెలుగుగాను. అన్యజనులు యేసు లేనివారు చీకట్లో ఉన్నారండి. పాపము చీకట్లో, పాపము చేయువారు చీకట్లో ఉన్నారు. లోకము గాఢాంధకారంలో ఉంది. లోకంలో మనుషులు గురి లేని వారిగా ఉన్నారు. మేధావులు అనుకుంటున్నారు కానీ వెర్రివారిగానే ఉన్నారు. ధనవంతులు అనుకుంటున్నారు కానీ దరిద్రులుగానే ఉన్నారు. అన్నీ ఉన్నాయి అనుకుంటున్నారు కానీ ఏమి లేని వారిగా ఉన్నారు. నాకేమి లోటు అంటున్నారు కానీ దిక్కులేని పరిస్థితుల్లో పడున్నారు. వారికి వెలుగును, నిజమైన వెలుగుండనది లోకంలోనికి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగించను. ఆరిపోయిన మానవునిని, ఆరిపోయిన, కృంగిపోయిన, బంధించబడిన ప్రతి ఒక్కరిని విడిపించడానికే యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. ఈ సంగతి ఒక చిన్న బాలుడిగా ఉన్న యేసును పట్టుకొని ప్రవచిస్తున్నాడు సిమ్యోను. దేవా, నాథా, ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోనేమో. అన్నితరులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలును మహిమగాను, నీవు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి. సకల జనుల ఎదుట సిద్ధపరిచిన రక్షణ. యేసుక్రీస్తు యూదులకు రాజుగా పుడతాడని ప్రవచనాల్లో ఉంది. అందుకే జ్ఞానులు వెతుక్కుంటూ హేరోదు బంగ్లాకు వెళ్ళారు, హేరోదు భవంతికి వెళ్ళారు. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా అని అడిగితే ఆయన బెత్తరపోయాడు. నేనే రాజులై ఉండగా మరొక రాజు ఏంటని కలవరపడిపోయాడు. మీరు పోయి చూసొచ్చి నాకు చెప్పండి, నేను వస్తానని వేషధారిగా మాట్లాడాడు. ఒకవేళ ఈ రాజభవనంలోనే యేసుక్రీస్తు జన్మించాడు అనుకోండి, హేరోదు ఇంటిలోనే ప్రభు జన్మించాడు అనుకోండి, ఆ గొల్లలకు నేడు మీకు శుభవర్తమానమును ప్రకటించుచున్నాను, నేడు హేరోదు భవనములో మీ కొరకు క్రీస్తు జన్మించి ఉన్నాడు, వెళ్ళి చూడండి అంటే మేము ఎట్టబోతామయ్యా? మమ్మల్ని కర్రలతో తరిమేస్తారయ్యా, అక్కడ కావలుంటుందయ్యా, మా గొంగలి, మా గొర్రెలు, మేము సామాన్యులం, అక్కడికి వెళ్ళి మేము చూడగలం, మాకు పర్మిషను ఇస్తారండి? ఫోటో చూపిస్తున్నారు ఇవాళ కావాలంటే. అందులో చూసుకొని అందరూ ఇప్పుడు ఎవరిదన్నా బర్త్డే అంటేనంటారా, ఎవరెళ్ళల్లో వాళ్ళు కేకులు కట్ చేసుకొని తింటారంట, ఆయన దగ్గరికి వెళ్తానికి లేదంట. ఏంటండి మరి అందరూ యేసు ప్రభుని ఎలా చూస్తారు? అందుకే ఆయన ఎక్కడ జన్మించాడు? పబ్లిక్ ప్లేస్లో. సత్రం అంటే అర్థం ఏంటి? ఇన్ అంటే సత్రం అంటే ఏంటి? ఎవరైనా వెళ్ళొచ్చు. బస్ స్టాండ్ నాది అంటాడు ఎవడన్నా బస్ స్టాండ్ నిలబడే?
బస్ స్టాండ్ ఎవరిదంటే అందరూ నిలబడవచ్చు, అక్కడ అందరూ వెయిట్ చేయొచ్చు. ఏంటంటే రైల్వే ప్లాట్ఫామ్ మీద అందరూ పడి ఉంటారు, మూటలు ముళ్ళలు కట్టుకొని పడి ఉంటారు, అక్కడ తింటుంటారు, అక్కడే పడుకొని నిద్రపోతుంటారు, కునిపాట్లు పడుతుంటారు. అలాగే ఉంటుంది సత్రం ఆ రోజుల్లో. ఇవాళలాగా లాడ్జ్ అంటే మంచి డీసెంట్ బెడ్స్ ఇవన్నీ ఉండేవి కావు. ఒక ఖాళీ స్థలం అల్లరి చిల్లరగా ఉంటుంది, కుప్పలుగా మూటలు పెట్టుకొని కూర్చున్నారు అక్కడే. అందుకే మరీ అక్కడ ప్రసవించడానికి అనుకూలంగా లేదు, గలిబిలిగా ఉంది, క్రౌడెడ్గా ఉంది, సామానులతో నిండుంది, శబ్దాలతో నిండుంది. కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళి ఆ పశువులు కట్టివేసే గుహలో ఆమెకు ప్రవేశం ఉంది కాబట్టి అక్కడ ప్రసవించింది. అక్కడ ఉన్న పశువులు మేత వేసే తొట్టెలో బిడ్డను పొరండు పెట్టి. ఇప్పుడు ఎవరు వెళ్ళొచ్చు? ఎవరైనా వెళ్ళొచ్చు. యేసు ప్రభువును చూడటానికి రాజుగారు కావాలన్న ఆ జ్ఞానులు మనం అనుకున్నట్టుగా మన చిన్నపిల్లలు వేసిన వేషాల్లా కాదండి. వాళ్ళు జమీందారులు, వాళ్ళు దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎవ్రీథింగ్, దే ఆర్ రిచ్ పీపుల్. వాళ్ళు మంచి మేధావులు, మంచి జ్యోతిష్క శాస్త్రం తెలిసిన వాళ్ళు, సైన్స్ తెలిసిన వాళ్ళు, వారు అన్వేషణలో ఉన్నవారు. యేసయ్య ఉన్న చోట నిజమైన ఆనందం ఉందండి, నిజమైన తృప్తి ఉంది, నిజమైన ఐశ్వర్యం ఉంది. ఎవరైనా రావచ్చు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభువుని వృద్ధుడైన అనుభవశాలైన సిమోను దగ్గరికి మరియా యోసేపులు తీసుకెళ్లారా, లేక యేసు ప్రభు దగ్గరికి ఆ ముసలాయన వచ్చాడా? ఎంతసేపా? ఆత్మావేశుడై నీవు ఆశిస్తున్న, నీవు ఎదురు చూస్తున్న రక్షకుడు వచ్చాడని ప్రేరేపించబడిన వాడై సరిగ్గా ఆ సమయానికి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువును చేతుల్లోనికి తీసుకొని, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని, అరే శిశువునుకు తను దాసుడట. పండు వృద్ధుడైన వాడు ఏమంటున్నాడండి? ఆ శిశువును చూచి దాసుడు అంటున్నాడు. కారణం ఆయన శిశువును చూడలా, సిలువ వేయబడిన క్రీస్తును చూశాడు, పునరుద్ధారుడైన క్రీస్తును చూశాడు, మేఘారుడైన ఆర్భాటముతో దూతల సమూహముతో వస్తున్న యేసు క్రీస్తుని రాజాది రాజును చూశాడు. కాబట్టి ఏమంటున్నాడు? దాసుడైన నేను. ఈరోజు మనకి సువార్త, సంపూర్ణ సువార్త ప్రకటించబడిందండి. యేసుక్రీస్తు జననము, జీవితము, మరణము, పునరుద్ధానాన్ని గురించి విన్నాం. ఇంకొక్క దాని కోసం ఎదురు చూస్తున్నాం. ఏంటది? ఆయన మేఘారూఢుడై రాబోతూ ఉన్నాడు. విశ్వాసపు నేత్రాలతో నీవు దీన్ని చూస్తే, నేను నమ్మిన యేసయ్య ఒక బాలుడు కాదు, సామాన్యుడు కాదు, ఒక మానవుడు కాదు, కేవలం స్వస్థతలు అద్భుతములు చేసేవా ఆయన మాత్రమే కాదు, ఆయన రాజు, ఆయనకు రాజ్యం ఉన్నది. ఆ రాజ్యంలో నన్ను వారసుడిగా చేసుకున్నాడు. ఆ రాజాది రాజుకు నేను కుమారుడిని, కుమార్తెను జయించిన నన్ను ఆయన తనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటున్నాడన్న సంపూర్ణమైన సత్యాన్ని క్రిస్మస్ రోజు మనం గుర్తించాలండి. ఎంతమంది చూస్తున్నారు? విశ్వాసపు నేత్రాలతో ఏవో పిక్చర్స్ చేసి నేను చూపిస్తాం వల్ల ప్రయోజనం లేదు, దీని గురించి వివరించడం వల్ల ప్రయోజనం లేదు. మీ మనసులో మీరు యేసయ్యను ఆరాధిస్తున్నప్పుడు, ఆయన నామాన్ని స్తుతిస్తున్నప్పుడు, వందనం యేసయ్య అని పాడుతున్నప్పుడు, ఆరాధ్య దైవమా ఆ మహిమను వీడి ఈ భూమికెత్తావు, నాకు దగ్గరకు వచ్చావు అని పాడుతున్నప్పుడు ఆ మహిమను మనం చూడగలిగితే మనం ధన్యులమండి. ఈ క్రిస్మస్ ఒక వ్యత్యాసమైన క్రిస్మస్గా మనం ఉండాలంటే మన కొరకు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినాడు. ఎందుకంటే మనం మహిమను పొందాలని, మహిమ నుండి మహిమలోనికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి ప్రభు వచ్చాడు. ఈ లోకంలో దేవుడు మనల్ని మహిమపరచాలని ఆశపడుతున్నాడు. తాను ఎందరు ఏర్పరచుకున్నాడో వారిని పిలిచాడు, ఎందరిని పిలిచాడో వారిని మహిమపరిచాడు. ఈ మహిమ నుండి మనల్ని నిత్య మహిమకు, ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. మనం ఆకాశానికి ఎత్తబడతాం. యుగ యుగములు తరతరములు ఆయనతో కూడా కూర్చుండే భాగ్యం మనకి అనుగ్రహించాడు. యేసుక్రీస్తు జననం కేవలం ఒక చరిత్ర మాత్రం కాదు, ఒక కథగా మాత్రం అసలే కాదు, ఒక సంభవం మాత్రమే కాదు. యేసుక్రీస్తు నిన్ను నన్ను విమోచించడానికి లోకములో పుట్టిన వారందరి కొరకు జగత్పునాది వేయబడక ముందే, మనకి గడియారాలండి, మనకు టయాలు. దేవుడు నిత్యుడు, ఆయనకంతా
జరిగింది తెలుసు, జరగబోయే తెలుసు, జరుగుతున్నది తెలుసు. ఆయన అంతా ఒకేసారి చూస్తున్నాడు కాబట్టి పుట్టినోళ్ళు, పుట్టి చచ్చిపోయినోళ్ళు, పుట్టనోళ్ళు, ప్రతి ఒక్కరిని, పుట్టబోయే వారిని అందరినీ ఎరిగిన వాడుకున్నాడు. అందరి కొరకు ఒకేసారి ఆయన ఈ లోకంలోనికి వచ్చి చేయవలసిన యాగాన్ని చేసేశారు. ఇప్పుడు యేసు ప్రభువు చేసిన రక్షణ ఒక్కసారి చేశాడు. ఎవరు వాడుకోవచ్చు? నమ్మిన వారందరూ, ఆయన అంగీకరించిన వారందరూ ఆ రక్షణ భాగ్యమును పొందొచ్చు, ఆ పరలోక రాజ్య వారసత్వాన్ని పొందొచ్చు, పాప క్షమాపణను పొందొచ్చు. నిలబడండి. ఈ రోజు నుంచి నేను క్రీస్తును మహిమపరిచే వ్యక్తిగా ఉంటాను. నా కొరకు పరిపూర్ణుడిగా, సంపూర్ణుడిగా, పునరుద్ధారుడిగా ఉన్న క్రీస్తును నేను ఆరాధిస్తున్నానని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఒక మాట చెబుతాం. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి చెప్పండి. ఎంతమంది ఈరోజు చెప్తారు, యేసయ్యా నీ మహిమను ఈరోజు నేను కన్నులారా చూస్తున్నానయ్యా. నువ్వు బాలయేసువు కాదయ్యా, నువ్వు సంపూర్ణుడివై యేసువయ్యా, నువ్వు తేజోమయుడివయ్యా, నువ్వు మృత్యుంజయుడివయ్యా, నీవు రక్షకుడివయ్యా, నీవు పరలోక వాసివయ్యా. నీ మహిమను చూస్తున్నానయ్యా, నన్ను నీలా మార్చేసయ్యా అని నోరు చేర్చి ప్రభుత్వం చెబుదాం. కొద్ది రోజుల్లో ప్రభు చిత్తం అంటే కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఈరోజు ఒక తీర్మానం చేస్తే నీ మార్గం మారుతుంది, నీ జీవితం మారుతుంది, నీ భవిష్యత్తు మారుతుంది, నీ బ్రతుకులో దీవెన చూడగలుగుతావు. ఇదిగో యేసయ్యా, తగని వాడి నేను నన్ను ఇంత ప్రేమించావు, దిక్కులేని నన్ను ఇంతగా చేరదీశావు. ఇదిగో నా జీవితం నీకు అప్పగిస్తున్నానని చెప్పండి. అలా చెప్పిన వారు మీ కుడి చేతి చూపించండి. ప్రభు మీ హస్తాలు చూస్తున్నాడు. ఈ రోజు నుంచి క్రీస్తు కొరకే నేను జీవిస్తా, క్రీస్తు కొరకే జీవిస్తా. ఆయన మహిమతో నేను నింపబడాలి, ఆయన శక్తి నా మీద నిలవాలి, ఆయనలాగా నేను బ్రతకాలి. ఈ లోకంలో నేను చీకటిలో ఉన్న వారికి యేసయ్య వెలుగును పంచాలి. అయ్యా నన్ను వాడుకోడు ఆయన, అయ్యా నన్ను మహిమపరిచయ్యా, అయ్యా నన్ను అభిషేకించిన ఆయన. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరవండి, దేవుడు నింపుతానన్నాడు. నోరు తెరవండి, అడగండి మీకు ఇస్తానన్నాడు ప్రభు. అడుగు వారికి ధారాళంగా ఇస్తానన్నాడు తన పరిశుద్ధాత్మను. కొద్ది క్షణాల్లో ముగిచ్చేస్తున్నాం. లాస్ట్ అవకాశం. మనుషులు ప్రేరేపిస్తుంటే చెయ్యెత్తడానికి సిగ్గుపడొద్దు, భయపడొద్దు. చెయ్యెత్తితే ఏముందిలే అనుకోవద్దు. మనుషుల ముందు నొప్పుకోవడానికి సిగ్గుపడేవారిని తండ్రి ఏదో నేను సిగ్గుపడతాడన్నాడు ప్రభు. పరలోకం తగ్గు చూస్తుంది, ప్రభు నీ హృదయంలోకి చూస్తున్నాడు. నీ హృదయ ఆలోచనలు బయట పెడుతున్నాడు. నీకు మోసపూరితమైన హృదయం ఉందా? వేషధారణ హృదయం ఉందా? స్వనీతితో నిండిన హృదయం ఉందా? అదిగో నీ సంగతి నీకు తెలుస్తుండగా నీ సంగతి దేవునితో చెప్పుకో. మన పాపములు మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతుడి మనల్ని పవిత్రంగా చేస్తాడు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. పాపిగా వచ్చావేమో, పరిశుద్ధులుగా వెళ్ళాలి. ఇక్కడి నుంచి ప్రభు సాక్షిగా బ్రతకాలి. ముందున్న సంవత్సరంలో అభిషేకించిన ఆయన నన్ను అభిషేకించయ్యా, నన్ను దర్శించయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను క్షమించయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామంలో మా హృదయాలు తెరిచి నీ సన్నిధిలో నిలబడిన మమ్మల్ని చూడు నాయనా. ఈ ఆవరణలో ఉన్న ఒక్కొక్కరిని చూడయ్యా. మా హృదయ ఆలోచనలను చూడగలిగిన దేవా, మా హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభువా, మా హృదయ వాంఛలను తీర్చేసయ్యా. నీకు వందనాలయ్యా. ఏ గుండెల్లో నుంచి ఏ మొర వినబడుతుందో, నేను కూడా దేవుని కొరకు బ్రతకాలని ఎవరు ఆశిస్తున్నారో, నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా అని ఎవరు మూలుగుతున్నారో, నా బ్రతుకు నిజంగా మారుతుందా, నాకింకా భవిష్యత్తు ఉందా అని ఎవరెవరు ఆలోచిస్తున్నారో ప్రతి హృదయంలోనికి తొంగి చూడయ్యా. మనుషులకు అసాధ్యము కానీ నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా. మమ్మల్ని మార్చగలవు, మా భవిష్యత్తును మార్చగలవు, మా బ్రతుకులు మార్చగలవు, మా హృదయాలు మార్చగలవు.
మా స్థితిని చూచి జాలిపడి మమ్మల్ని లేవనెత్తే యేసయ్యా నీకు వందనాలయ్యా. భక్తిలో పడిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారయ్యా, భక్తిలో జారిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారయ్యా, భక్తిలో నిలిచిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారయ్యా. అట్టి వారిని ఈ క్రిస్మస్ దినాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. మా మనోనేత్రాలు తెరవబడటానికి నాదా నీ రక్షణ నేను కన్నులారా చూచాను. నా కొరకు ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తుని, ఆయన మహిమను, ఆయన శిలువ మరణ పునరుద్ధానములను నేను కన్నులారా చూసి గ్రహిస్తున్నానని చెప్పుటకు మాకందరికి నీ సహాయం చేయము. ఎంతో ప్రేమను నీ యొద్ద నుండి పొందామయ్యా. కృతజ్ఞతతో నిన్ను స్తుతించడానికి సహాయం చేయము. మరణం నుండి తప్పించి ఈరోజు సజీవులుగా ఉంచామయ్యా. మరొక ఉపద్రవం ముంచుకొస్తుందన్న వార్తను వింటుండగా నీ పక్కన 1000 మంది కూడినాడు, నీ కుడి పక్కన 10,000 మంది పడినాడు, ఏ అపాయము రాదన్న వాగ్దానంతో మమ్మల్ని పంపించను ఆయన. ఏ తెగులు నీ గుడారములకు సమీపించదన్న వాగ్దానాలతో మమ్మల్ని పంపించను ఆయన. మీరు నాకు మహిమగా అన్యజనులకు వెలుగుగా ఉంటారన్న వాగ్దానంతో మా ఎడల నెరవేరడానికి సహాయం చేయను ఆయన. ఇక్కడ నుండి వెళ్ళేవారు ఎవ్వరూ నీ రక్షణ అనుభవాన్ని పొందకుండా ఈ ఆవరణ విడిచిపెట్టుటకు ప్రయత్నించకుండా చేయమని ఆయన. ఈరోజు మా జీవితము ధన్యమైనదని, ఒక నూతనమైన ప్రత్యక్షతను, అభిషేకమును ఈ క్రిస్మస్ రోజు మేము పొందామనే తృప్తితో ఇక్కడ నుండి వెళ్ళుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.